శ్రీ గౌతమి విద్యా సంస్థలు. మేము గ్రామీణ ప్రాంతంలో చదువుకున్నాం, మాకు సరైనటువంటి విద్య అందలేదు. నాకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఇంతమంది విద్యార్థులకి చదువు చెప్పించి వాళ్ళకు మంచి విద్యను అందించి ఇంతమంది తల్లిదండ్రుల యొక్క అభిమానాన్ని పొందేటువంటి అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించడం నాకంటే అంత అదృష్టవంతుడు ఎవడు ఉండరేమో అని నేను అనుకుంటూ ఉంటాను. సమస్యలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆటుపోట్లు వస్తాయి, ఎన్నో భయకంపితమైనటువంటి విషయాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా వాటి గురించి ఆలోచించలేదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నా లైఫ్లో నేను ఎప్పుడు నాకు ఇంత పెద్ద సమస్య వచ్చినప్పుడు కూడా కాలేజీలో ఎక్కడ ఏ స్టాఫ్కి కూడా ఇక్కడ ఇబ్బంది ఉంది, అసలు సార్ అందుబాటులో లేడు, అయినప్పటికీ కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు అన్నట్టుగా మేము ఒక వ్యవస్థని డెవలప్ చేసాం. ఇంకా భవిష్యత్తులో చాలా మెరుగైనటువంటి విధానాన్ని తీసుకొస్తున్నాం. ప్రతి స్టూడెంట్కి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా, ప్రతి పేరెంట్కి మంచి విద్యకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా, అలాగే టీచర్స్కి, ప్రిన్సిపాల్స్కి, వీళ్ళందరికీ కూడా రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్లో మేము అలాగే బెస్ట్ ప్రిన్సిపల్, అట్లాగే బెస్ట్ టీచర్, అట్లనే బెస్ట్ స్టూడెంట్ అవార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. అలాగే బెస్ట్ పేరెంట్స్ కూడా మాకు సహకరించి, ఎందుకంటే పిల్లల్ని మేము ఇప్పుడు దాకా నేను కాలేజీ చూస్తూ ఉన్నా, కాలేజీకి ఎవరు పేరెంట్స్ రారు, మేము ఫోన్ చేస్తే కానీ రారు. ఇప్పుడు చూస్తే ఎంత ఆనందం వేస్తుందంటే పిల్లల కోసం తల్లిదండ్రులు స్కూల్కి రావటం, ఇది నిజంగా నాకు ఎప్పుడన్నా బోర్ కొడితే స్కూల్కే వస్తాను. పిల్లలతో సరదాగా ఆ మెస్లో వాళ్ళతోటి కద్దోటి తిని వాళ్ళతో బాగా మంచిగా ఉండేసి వెళ్తే ఎంత రిలాక్స్ అనిపిస్తుందంటే నేను ఎందుకు స్కూల్ ఇన్ని సంవత్సరాలు పెట్టలేకపోయానా అనేటువంటి బాధ ఇప్పుడు కలుగుతూ ఉంది. సో ఎనీవే 25 సంవత్సరాలకి స్కూల్ స్టార్ట్ చేసాం. భవిష్యత్తులో ఇంకా మంచిగా స్కూల్స్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నాం. అలాగే భవిష్యత్తులో ప్రతి విద్యార్థికి, ప్రతి తల్లిదండ్రులకి మా మీద నమ్మకంతో మా స్కూల్లో కానీ మా కళాశాలలో చేర్పించినట్లయితే మా సొంత బిడ్డలుగా చూసుకొని వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఖచ్చితంగా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుతామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మేము ఒక మంచి ప్లాట్ఫామ్ సిద్ధం చేసాం. వాస్తవంగా మా సాఫ్ట్వేర్ కంపెనీలో మేము మా కాలేజీకి సంబంధించిన సాఫ్ట్వేర్ మేమే చేస్తున్నాం. ఈ కరోనా అప్పుడు స్టార్ట్ అయింది, తర్వాత నాకు కొంత హెల్త్ ఇష్యూ రావటం వల్ల లేట్ అయింది. రేపు కమింగ్ అకాడమిక్ ఇయర్ నుంచి పూర్తి స్థాయిలో ప్రతి సమాచారం పేరెంట్కి వాట్సాప్లో రావటం, రిజల్ట్ వాట్సాప్లో రావటం, ప్రతి కమ్యూనికేషన్ని కూడా స్టూడెంట్స్కి సంబంధించిన టైం టేబుల్తో సహా కూడా మేము ఇన్ఫర్మేషన్ అందిస్తాం. ప్రతి విషయంలో కూడా చాలా పారదర్శకంగా ఉండడానికి ప్రయత్నించి మంచి విద్య అందిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మా ఓల్డ్ స్టూడెంట్ చాలామంది ఈరోజు అబ్రాడ్లోను గ్రూప్ 1 ఆఫీసర్స్ గాను, అలాగే టీచర్స్ గాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గాను చాలామంది ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచంలో కూడా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. మీ సహకారము, మీ ప్రోత్సాహము, మీ ఆశీర్వాదము ఎల్లప్పుడూ ఈ సంస్థకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు మీ అందరితో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ భగవంతుడికి మరొక్కసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీ గౌతమి విద్యా సంస్థలు.